నమస్కారం, శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో తిరిగితేనే ప్రజల బాధలు తెలుస్తాయని వ్యాఖ్య. ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. పసిపిల్లల్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్న ముఠాను అరెస్టు చేసిన బెజవాడ పోలీసులు. 3 చిన్నారులను అక్రమార్కుల చేతుల నుంచి క్షేమంగా కాపాడామన్న సిపి రాజశేఖర్ బాబు. సంపద ఎలా సృష్టించాలో అనే దానిపై నిత్యం ఆలోచిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు కష్టాలు తెలియవని, క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజల్లో ఆనందం కనిపిస్తోందని అన్నారు. గత 5 ఏళ్ల పాటు జనం ఎన్నో బాధలు పడ్డారని, ఇప్పుడు 64 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని తెలియజేశారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు పర్యటనలో భాగంగా నిర్వహించిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దివ్యాంగుల పింఛన్లను 6,000 రూపాయలకు పెంచారు. 8 లక్షల మంది దివ్యాంగులకు పింఛన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కిడ్నీ, తలసేమియా రోగులకు 10,000 రూపాయలు, తీవ్ర వ్యాధులతో కదలలేని వారికి 15,000 రూపాయలు, ఏకంగా పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. పింఛన్లు ఇంటికి వెళ్లి ఇవ్వాలని అధికారులకు చెప్పామన్న ఆయన పేదల జీవితాల్లో వెలుగులు రావాలని అదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. గత 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, ప్రజలు వెంటనే తెలుసుకుని కూటమి ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని తెలియజేశారు. గత 5 ఏళ్లు చేసిన విధ్వంసం తనకే అర్థం కావడం లేదన్న చంద్రబాబు ప్రతి నెల 1వ తేదీనే ఇంటికెళ్లి పింఛన్లు అందిస్తున్నామని తెలియజేశారు. చెప్పిన ప్రతి హామీ నిలబెట్టుకునేందుకు నిత్యం కృషి చేస్తున్నామన్నారు. మొదటి తారీఖు నేను ఎందుకు అందరినీ పొమ్మన్నానంటే మా ఎమ్మెల్యేలు, ఎంపీలని, ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, మా కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని అందరిని వెళ్ళమన్నాను. వెళితే వాస్తవాలు తెలుస్తాయి. ఏసీ రూమ్ లో కూర్చుంటే మీ బాధలు, మీ కన్నీళ్లు తెలియవు. అందుకే ఈ రోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. ఈ రోజు నేను మా అధికార యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా. కానీ నేను వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా. నేను పింఛన్ ఇమ్మన్నాను. పింఛన్ ఎక్కడిచ్చాడో 3వ కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను. అది టెక్నాలజీ. ఎవరైనా ఒక వ్యక్తి పింఛన్ ఇస్తే పింఛన్ ఏ సమయంలో ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఆ ఇంటి దగ్గర ఇచ్చాడా, లేకపోతే వీళ్ళింటికి రమ్మన్నాడా, లేకపోతే సెక్రటరియట్కి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను. ఈ రోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి. దగ్గర 64 లక్షల మందికి. మామూలుగా మీరు చాలా మందిని చూశారు. ఒకప్పుడు పింఛన్ 200, నేను 200ని 2,000 చేశాను. అది నాకు పేదల పట్లుండే ప్రేమ. గడచిన సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లు 3,000 చేశారు. అది ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు. నేను వస్తానే చెప్పాను మీ అందరికీ 3,000, 4,000 చేస్తానని చెప్పి, పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు. దేవుడు వాళ్ళ పట్ల సరిగా చూడకుండా కుంటిగానో, గుడ్డిగానో, లేకపోతే నడవలేకుండానో కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితి, తెలివితేటలున్నాయి కానీ ఫ్రీగా తిరగలేని శక్తి. నేను ఒకప్పుడు 500 రూపాయల నుంచి 3,000 రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు 3,000 నుంచి 6,000 చేశాను. అంటే 14 నుంచి ఈ రోజు వరకు 500 నుంచి 6,000 దివ్యాంగులకు ఇచ్చామంటే అది వాళ్ళ పైనుండి నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోని అత్యుత్తమ ప్రమాణాలతో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీలో నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ జీవో 117కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఈ నెల 3వ తేదీన శాసనసభ్యులతో వర్క్ షాప్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాం అమలుకు చేపట్టాల్సిన చర్యలు, ప్రణాళికలపై పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్యలో మార్పులు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుదల తదితర అంశాలపై చర్చించేందుకు గవర్నర్ నేతృత్వంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
పీజీ ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని చెప్పారు. అమరావతిలో ఏఐ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. పసిపిల్లల్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఘరానా లేడీ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 7 శిశువులను విక్రయించిన క్రమంలో పోలీసులు చాకచక్యంగా ముఠాలోని కొందరు సభ్యులను పట్టుకున్నారు. 3 శిశువులను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు జరిపారు. 3 చిన్నారులను అక్రమార్కుల చేతిలో నుంచి క్షేమంగా కాపాడారు. నగరంలోని సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాల నుంచి శిశువులను తీసుకొచ్చి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. మాతృ శోకాన్ని మిగులుస్తోన్న ఈ ముఠా మూలాలను వెలికి తీసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. తాజాగా విక్రయించిన 4 శిశువులను కూడా త్వరితగతిన కాపాడేందుకు బృందాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. సితారా సెంటర్కు చెందిన 31 ఏళ్ల బలగం సరోజిని నేతృత్వంలోని శిశు విక్రయ ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. విస్తుపోయే వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. నున్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్ ప్రాంతంలో పిల్లలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న 5 మహిళలను టాస్క్ ఫోర్స్ నున్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఓ మగ శిశువును విక్రయించగా వచ్చిన 4 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. చిన్నపిల్లల విక్రయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పాత నేరస్తురాలు బలగం సరోజినితో పాటు అజిసింగ్ నగర్ ప్రాంతానికి చెందిన షేక్ ఫరీనా, షేక్ సైదాబి, ప్రకాష్ నగర్కు చెందిన కొవ్వరపు కరుణశ్రీ, పెదాల శిరీషలను అరెస్టు చేశారు. లతా కుమారి, అదేవిధంగా నార్త్ ఏసీపీ శ్రవంతి రాయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నున్న ఇన్స్పెక్టర్, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కలిసి వీరు చాలా మంచి కేసుని ఈరోజు క్రాక్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చిన్నపిల్లల్ని అక్రమంగా విక్రయించే ముఠాని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 5 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో బలగం సరోజిని, ఈమె విజయవాడ సితారా సెంటర్ ఏరియాకి చెందింది. అదేవిధంగా షేక్ ఫరీనా అజిసింగ్ నగర్ చెందింది. సైదాబి అజిసింగ్ నగరు, కోవర కరుణశ్రీ ప్రకాష్ నగరు, అదేవిధంగా పెదాల శిరీష ప్రకాష్ నగర్. 5 కూడా ఈరోజు అరెస్ట్ చేసి 3 చిన్నపిల్లల్ని ఈరోజు మనం రెస్క్యూ చేయడం జరిగింది. ఈ 3లో 2 మేల్ బేబీస్, అదేవిధంగా ఒక ఫిమేల్ బేబీ ఉన్నారు. సో ఇందులో వివరాల్లోకి వెళ్తే ఈ విజయలక్ష్మి అనే ఈ బలగం సరోజిని అనే ఈమె అంతకుముందు కూడా కొన్ని ఇటువంటి అఫెన్సెస్లో, చైల్డ్ ట్రాఫికింగ్ అఫెన్సెస్లో ఉంది. హైదరాబాద్లో అంత మునుపు ఈమె అరెస్ట్ అయి జూలై నెలలో రిలీజ్ అయిన తర్వాత 7 మందిని చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు 3 మనము రెస్క్యూ చేశాం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఈ 3 పిల్లల్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. మరొక 4 పిల్లలు వివిధ ప్రాంతాల్లో ఈమె అమ్మేసినట్టు తెలుస్తూ ఉంది. వారిని కూడా రెస్క్యూ చేయడానికి మా పోలీస్కి దగ్గరికి తీసుకొని వచ్చి స్వాధీనపరచుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. దాని మీద స్పెషల్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి, పనిచేస్తున్నాయి. మోస్ట్లీ ఇన్ డే ఆర్ 2 ఆ 4 కూడా మనము తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఈ విజయలక్ష్మి అనే ఆమెతో ఈమె పరిచయం అయింది. ముందు ఈ బలగం సరోజిని పరిచయం అయి ముందు ఎక్స్ డొనేషన్కి డబ్బులు తీసుకునేది. ఈ విజయలక్ష్మి అనే ఆమె సంతాన సాఫల్య కేంద్రంలో పనిచేసేది. ఆమె పరిచయం అయ్యి ఆమె ద్వారా ఈమె కొందరిని తీసుకొచ్చి ఎక్స్ డొనేట్ చేయించేది. తర్వాత ఈ ఎక్స్ డొనేషన్ అనేది దీంట్లో పెద్ద డబ్బులు రావట్లేదు, కమిషన్ రావట్లేదు, కాబట్టి ఇట్లా చిన్నపిల్లల్ని కొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తుంది అనేసి ఈమె భావించి 2 ముఖ్యంగా ప్రీతి కిరణ్ అనే ఢిల్లీకి చెందిన ఒక లేడీ, అదేవిధంగా అహ్మదాబాద్ చెందిన అనిల్ అనే 2 వ్యక్తులను పరిచయం చేసుకొని నార్త్ ఇండియా నుంచి అక్కడ ఈ పిల్లల్ని వారు కొనేసేసి ₹1,00,000 నుంచి ₹3,00,000 వరకు కొనుక్కొని ఇక్కడ 5-6 lakhsకి అమ్మడం అనేది జరుగుతూ ఉంది. సో ఏలూరు, గుంటూరు పరిధిలో 4 పిల్లల్ని అమ్మింది. వాటిని త్వరలోనే రెస్క్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ 3 పిల్లలు కూడా అమ్మే ప్రయత్నంలో ఈరోజు మనము వీరిని అదుపులోకి తీసుకొని వీరి దగ్గర నుంచి ₹4,00,000 డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది చాలా సీరియస్ అఫెన్సు. జూనైల్ జస్టిస్ యాక్ట్ కింద, అదేవిధంగా
బిఎన్ఎస్ఎస్ఎస్ కింద డిఫరెంట్ సెక్షన్స్ కింద ఈరోజు కేసు నమోదు చేసి నున్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఏసీపీ లతా కుమార్కి ఐఓగా నియమించడం జరిగింది. అధికారం కోల్పోయినా అబద్దాలు ఆడటంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆ పార్టీ అధినేత ఎక్కడా తగ్గడం లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఏమార్చడానికి అబద్దాలు ఆడటానికి వైఎస్ఆర్సీపీ నేతలు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో వెలుగొండకు 3,000 కోట్ల రూపాయలు కేటాయించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతున్నారంటే వెలుగొండ పూర్తవ్వలేదనే నిజాన్ని అంగీకరిస్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పూర్తికాని ప్రాజెక్టును నాడు జగన్ జాతికి ఎలా అంకితం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తండ్రి శంకుస్థాపన చేస్తే కొడుకు పూర్తి చేశాడని, పూర్తికాని ప్రాజెక్టుకు సంబరాలు ఎలా చేశారని నిలదీశారు. నేడు బడ్జెట్లో కేటాయింపులు అడుగుతున్న మీరు వెలుగొండ పూర్తయినా నీరివ్వట్లేదని, మీ అసత్య అవినీతి పత్రికలో అబద్దాలు ఎలా రాయిస్తారని ప్రశ్నించారు. మీ అబద్దాలకు హద్దులు ఉండవు, కానీ కనీసం మాట్లాడే వాళ్ళకైనా అపారమైన జ్ఞాపక శక్తి ఉండాలని, లేకపోతే జగన్లానే అబాస్ పాలవుతారని హితవు పలికారు. పూర్తికాని ప్రాజెక్టును ప్రారంభించడానికి, జాతికి అంకితం చేయడానికి సిగ్గుందా అని మండిపడ్డారు. పూర్తికాని ప్రాజెక్టును పూర్తి చేసినట్లుగా జాతికి అంకితం అంటూ ప్రజలను మోసం చేసిన జగన్ ప్రకాశం జిల్లా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెలుగొండపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని తెలిపారు. హెడ్ రెగ్యులేటర్, టన్నెల్ లైనింగ్, బెంచింగ్ పనులు, ఫీడర్ కెనాల్ వాల్ పనులు, టన్నెల్లో చిక్కుకున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ తొలగింపు పనులు అన్నీ పూర్తి చేస్తామన్నారు. 2026 జూలై కల్లా వెలుగొండ రిజర్వాయర్ను నింపి ఆయకట్టు రైతులకు నీరందించే లక్ష్యంతో పనిచేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి క్రింది స్థాయి నాయకుడి వరకు కూడా ఒకరిని మించి ఒకరు అబద్ధాలు ఆడడంలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి నిన్న ఏదైతే బడ్జెట్ను ఉద్దేశించి శాసనసభ్యులు చంద్రశేఖర్ మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే నిన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ వెలుగొండకు 3,000-4,000 కోట్లు బడ్జెట్లో పెట్టవలసింది 300 కోట్ల రూపాయలు పెట్టారని ఆయన ఏదైతే ఎద్దేవా చేస్తూ ఉన్నాడో, మరి నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డిని సూటిగా, మరి 3,000-4,000 కోట్లు పెడితేనే కానీ పూర్తి అవ్వదని సాక్షాత్తు మీ ఎమ్మెల్యే ఈరోజు చెప్తూ ఉన్నాడంటే, అట్లాంటి పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని పూర్తి చేశానని చెప్పి ఎట్లా వెలుగొండను జాతికి అంకితం చేస్తావు ఆ రోజు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా నేను అడుగుతూ ఉన్నా. ఆ రోజు ఏదైతే తండ్రి శంకుస్థాపన చేస్తే కొడుకు పూర్తి చేశాడని ఎట్లా మీరు మరి ఆ రోజు సంబరాలు చేసుకున్నారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా. మీ అసత్య అవినీతి పత్రిక మరి ఏదైతే వెలుగొండ పూర్తి అయిపోయింది, నీళ్ళు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వాన్ని అంటే ఇంకా 4,000 కోట్లు పెట్టవలసి ఉండగా కూడా అట్లాంటి అబద్ధపు రాతలు ఎట్లా మీ అవినీతి పత్రికలో రాస్తారని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటా, అబద్ధాలు ఎట్లయినా మాట్లాడొచ్చు, ఎలాగైనా మాట్లాడొచ్చు, ఎప్పుడైనా మాట్లాడొచ్చు, కానీ అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి కూడా అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండాలి, లేదంటే ఇట్లానే అబాసు పాలైపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏదైతే ఆ వెలుగొండ ఏదైతే ఉందో మరి ఏదైతే హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి అక్కడ వింగ్స్ కానీ రిటైనింగ్ వాళ్ళు పూర్తవుతేనే కానీ మరి వెలుగొండకి నీరు తీసుకురాలేము. ఏదైతే టన్నెల్ 1 ముందు టన్నెల్ 2లో తవ్వినటువంటి 1,20,000 క్యూబిక్ మీటర్లు తొలగిస్తేనే కానీ వెలుగొండకు నీరు తీసుకురాలేము. ఏదైతే టన్నెల్ 2లో ఇప్పటికి కూడా 6.8 కిలోమీటర్స్ లైనింగ్ కానీ 2 మీటర్స్ బెంచింగ్ కానీ ఏదైతే ఉందో అది పూర్తి కాకుండా వెలుగొండకు నీరు తీసుకురాలేము. ఏదైతే వెలుగొండ టన్నెల్ 2లో చిక్కుపోయినటువంటి ఆ యొక్క టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో కోర్టు వివాదాల్లో దాన్ని పరిష్కరించి దాన్ని వెలుపలకు తీస్తేనే కానీ వెలుగొండకు నీరు తీసుకురాలేము. ఏదైతే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా ప్రజలను కూడా ఏ రకంగా మోసం దగా చేశావో ఆ ప్రజలకి ఈ జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కృత నిశ్చయంతో ఉన్నారు. ఆ రోజు ఏదైతే పునాది రాయి వేసింది వెలుగొండకి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ రేపు 2026 జూన్కి పూర్తి చేసి జూలైకి ఆ యొక్క కృష్ణా నీళ్లు మరి యొక్క వెలుగొండకి తీసుకొచ్చేటువంటి బాధ్యత ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం విచ్చేశారు. ఇక్కడి రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. స్థానికంగా ఉన్న మాంచాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాల్లో పాల్గొనడంపై లోకేష్ స్పందించారు. మంత్రాలయంలో గురు వైభవోత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. మంత్రాలయం పర్యటన సందర్భంగా స్వామివారి పట్టాభిషేక మహోత్సవం అనంతరం ఆలయంలో జరిగిన రథోత్సవంలోనూ పాల్గొన్నారు. స్వయంగా రథాన్ని లాగారు. ఆలయ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. స్వామి గారిని దర్శించుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. నేను రెండోసారి ఇష్టం పాదయాత్రలో కూడా స్వామి గారి దర్శనం చేసుకోవాలని చాలామంది చాలా విషయాలు చెప్పారు. ఆనాడు మా తల్లికి ఫోన్ చేసి మా తల్లిని అడిగాను, మీ అభిప్రాయం ఏంటంటే అప్పుడు నాకు తల్లి ఒకటే చెప్పింది, నీ మనసులో ఏముందో అది నువ్వు పాటించు అని చెప్పింది. ఆ రోజు మా తల్లి చెప్పినట్టు మనకి నష్టం జరిగింది, స్వామి గారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ప్రతిదినంతో మిగతా చరిత్రగా మారిపోయింది. ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి, సంతోషంగా బతకాలి. కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ప్రజల ఆశీస్సులు మాకు ఉండాలి, దీవెనలు మాకు ఉండాలి. అహర్నిశలు మీకోసం శ్రమిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు చల్లగా ఉండాలని, వర్షాలు బాగా పడాలి, ప్రత్యేకంగా మన ప్రాంతానికి వలసలు లేకుండా చేయాలనేది ఒక లక్ష్యం. స్వామి గారితో కూడా పోయినసారి పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా అందరం మాట్లాడుకున్నాం. ఆ దిశగా మేము పనిచేస్తాం, కష్టపడతాం. మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని ఉన్న ప్రజల్ని కోరుకుంటూ దేవుడు ఆశీస్సులు మాపై ఉండాలని ఆశిస్తూ ఆర్మిసలు కష్టపడతాం, పని చేస్తామని అందరూ తెలుపుకుంటూ మీ అందరి దగ్గర తీసుకుంటాం. 2021లో విజయవాడలో జరిగిన కరణం రాహుల్ హత్య కేసులో తాము నిర్దోషులమని, ఆ కేసులో నిందితులుగా ఉన్న పారిశ్రామికవేత్తలు కోగంటి సత్యం, కోరాడ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి రాహుల్ కు 50 కోట్ల రూపాయల మేర రుణాలు ఇచ్చారని, ఇంకా రాహుల్ అనేక మంది వద్ద అప్పులు తెచ్చాడన్నారు. వారి రుణాల వసూలు కోసం రాహుల్ హత్య జరిగిందని, ఇందులో తమ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. రాహుల్ హత్య జరిగిన సమయంలో సిపిగా ఉన్న బత్తిన శ్రీనివాసులతో ఎవరు ఫోన్లో మాట్లాడారో వెలికి తీస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఈ కేసులో అప్పటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ద్వారా పెద్దిరెడ్డి సిపిపై ఒత్తిడి తెచ్చి ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించి హంతకులతో తమ పేర్లు చెప్పించారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ కేసును సిబిసిఐడితో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. నా పేరు కోగంటి సత్యం. మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తున్నాను. ఎందుకనంటే ఈ రాహుల్ అనే అతను మర్డర్ జరిగింది 2000. ఆ మర్డర్లో లేనిపోయింది నన్ను, మరి కోరాడ విజయ్ కుమార్ గారిని, మరి అట్లనే ఇంకా కొంతమందిని, ఒక 13 మందిని ఓ స్టోరీ అల్లి 2021 అండి, ఆగస్టు 2021లో జరిగిందండి. అయితే ఈ దీనికి మమ్మల్ని ఎందుకు ఇరికిచ్చారంటే, ఆ రోజున ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. అట్లనే వీళ్ళు ఒక 5 సంవత్సరాలు 4-3 ఏళ్ల క్రితం, అంటే ఈ మర్డర్ జరిగే ముందు, మరి పెద్దిరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి నితిన్ రెడ్డి గారు, అట్లనే బాలినేని శ్రీనివాస్ గారు, అట్లనే ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా పాల్గొని ఆశల సాధనకి పునాది అని చెప్పేసి ఎలా పేపర్లో కూడా న్యూస్ వచ్చింది. మీరు పేపర్లు పరిశీలించినా కానీ మీకు కూడా తెలుస్తుంది. దీంట్లో దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఆ రోజున ఆ కుర్రాడు చనిపోయిన ముందు రోజు నైటు విజయ్ కుమార్ గారు ఆఫీస్కి వచ్చి వెళుతూ ఉంటే వాళ్ళ కారు ఆపి, ఆ కుర్రాడి కారు ఆపి, ఆ కుర్రాడి డ్రైవర్ కూడా ఉన్నాడు, అతనే ఒక్కడే తోలుకు వస్తాడు. కారు ఆఫ్ చేసి ఆ కారులో ఒక 3 ఎక్కించి ఈ ఎల్లంపల్లి సీను, తలసల రఘు ఇద్దరు ఆధ్వర్యంలో ఇక్కడ స్టోరీ అంతా రాసి తయారు చేసి, మొత్తం అంతా తయారు చేసి చేసేదేమో పెద్దిరెడ్డి గారు, నితిన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ నటించి చక్కగా ఆ కుర్రాడిని చంపేసేసినటువంటి, ఆ రోజు చంపినటువంటి వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు.
నేను అందుకే ఈ కేసు సిబిఐకో సిబిసిఐడికో ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి మన గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ అంటే నేను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. డీజీపీ గారికి, సీఎం గారికి, అందరికి కూడా లెటర్స్ పెట్టాను. ఈ కేసు సిబిసిఐడి కానీ సిబిఐ కానీ ఇవ్వండి, నాకు అన్యాయం జరిగింది. ఇలాగా ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 30 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాకు ఫేవర్గా లెటర్స్ ఇచ్చారు. ఇది వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో కూడా కోగంటి సత్యం గారు నిర్దోషి, అతన్ని పెట్టొద్దు, అతన్ని తీసేయడానికి ఎట్లా కూడా ప్రయత్నించి తీసేయండి. అలానే విజయ్ కుమార్ వాళ్ళు కూడా ఇలా జరిగిందని చెప్పి తెలిసింది మాకు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, ఈ ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎమ్మెల్సీలకి ఏది పొంగనూరు వాళ్ళు చేయించారు మర్డర్ని. పొంగనూరులో శంకుస్థాపనలో 2000 రూపాయలు ఒక ఫుడ్ భోజనం చొప్పున పెద్ద భారీ ఎత్తున చేసి ఈ కుర్రాడు ఆ విధంగా చేసిన జరిగింది. ఇందులో మేము నిర్దోషులం కాబట్టే ఈ చనిపోయినటువంటి రాహుల్ వాళ్ళ ఫాదర్ కూడా కేసు సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. WP నెంబర్ 2256 ఆఫ్ 2024. దోమలు విపరీతంగా పెరిగిపోయి పగలు రాత్రి అని తేడా లేకుండా ప్రజల రక్తాన్ని పీల్చుకు తింటున్నాయని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కమిటీ సభ్యులు కె దుర్గారావు ఆరోపించారు. రాత్రి సమయంలో నిద్ర కూడా పోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని మండిపడ్డారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో పిల్లలు విపరీతమైన దోమల కారణంగా చదువుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి ఉచితంగా దోమతెరలు ఇవ్వాలని కోరుతూ వాంబే కాలనీ ఈ బ్లాక్ వద్ద గల శానిటరీ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్ జైపాల్ కి సంతకాలతో కూడిన మెమోరండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కమిటీ సభ్యులు కె దుర్గారావు మాట్లాడుతూ దోమకాటు కారణంగా ప్రజలు అనారోగ్యాలకు గురవడంతో పాటు వంటి నిండా దద్దుర్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు దోమలతో ఇబ్బంది పడుతున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, నగరపాలక సంస్థ అధికారులు పట్టిపట్టనట్లు ఉండడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి. పగలు రాత్రి అని తేడా లేకుండా దోమకాటికి గురయ్యి ప్రజలు నిద్ర కూడా లేకుండా ఉన్న పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు ఈరోజు పరీక్షలు జరుగుతున్నాయి. పిల్లలు చదువుకోవాలంటే దోమల కాడుతో చదువుకోలేని పరిస్థితుల్లో అనారోగ్యానికి గురే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో సైడ్ కాలువలో ఎమ్మెల్యేలు బయటే కాయలు కొట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏ ఆయిల్ కొడుతున్నారో కూడా తెలియట్లా. సైడ్ కాలువల్లో దోమల పొగ మందు కొట్టడం వల్ల దోమలు లేచి ఇళ్లలోకి వెళ్ళి దోమలు పెరుగుతున్నాయి తప్ప దోమ ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేదు. దాంతోపాటు ఇవాళ దోమగాడితో ఇవాళ ప్రజలు అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్ పాలు అవుతున్నారు. అయినా అధికారులు, పాలకపక్షం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దోమల్ని నివారణకి చర్యలు చేపట్టే పరిస్థితి కనబట్టలేదు. దాంతోపాటు ఇవాళ ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు ఇప్పటికే బాధపడుతుంటే ఇవాళ దోమల చక్రాలకి, ఇవాళ గుడ్ నైట్కి, అలాగే అగరత్బత్తులకి డబ్బులు వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు దోమల నివారణకి చర్యలు చేపట్టాలి. అలాగే ఇవాళ విజయవాడ నగరంలో మురికి కూపాలుగా ఉన్నాయి. దాంట్లో ఆయిల్ బాల్ చేసేవాళ్ళు ఇవాళ ఆయిల్ బాల్ చేసే పరిస్థితి లేదు. సిబ్బందిని ప్రత్యేకించి కేటాయించి ఇవాళ ప్రత్యేకించి దోమల నివారణకి బడ్జెట్ కేటాయించి దోమల నివారణకి చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో విజయవాడ నగరంలో సిపిఎం పార్టీగా అన్ని డివిజన్లో ఆందోళన చేపట్టి నగరవ్యాప్త ఉద్యమంగా దీన్ని చేపడతామని చెప్పేసి అనేది ప్రభుత్వ అధికారులని, కార్పొరేషన్ అధికారులని సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు వాంబే కాలనీ 60 డివిజన్లో శానిటరీ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. పాలకులు ఇప్పటికైనా స్పందించి ఇవాళ దోమల నివారణకి చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు దోమల నివారణ చర్య చేపట్టాలని చెప్పి ఈ శానిటరీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పటికే పిల్లలు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు చదువుకోవాలన్నా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కనుక ఇప్పటికైనా అధికారులు స్పందించి ముందుగా సైడ్ కాలువలో రెగ్యులర్గా దోమల మందు కొడుతూ దోమల నివారణ చర్య చేపట్టాలని, అట్లాగే ప్రతి కుటుంబానికి
ఒక దోమతెర ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నోరుంది కదా అని తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేదే లేదని, అలా మాట్లాడినందుకే ఒక వ్యక్తి జైల్లో ఉన్నారని జనసేన పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. 100% సెక్రటేరియట్తో గెలిచిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉందని, దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాలలో జనసేన ఆవిర్భావ సభ ఈ నెల 14న నిర్వహించనున్నారు. సభా వేదిక ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అంతకుముందు కాకినాడ కుళాయి చెరువు కళాక్షేత్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ సభ నిర్వహణకు 14 కమిటీలు వేశామని, ఒకరితో ఒకరు సమన్వయం చేసుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ప్రజాదరణను ఓర్చుకోలేక ఆయన్ను దూషించడం కొందరికి ఫ్యాషన్ అయిపోయిందని, ఇప్పుడు ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి కూడా ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తున్నామని పరోక్షంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అతడికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. 2014లో జనసేన స్థాపించినప్పటి నుంచి పవన్ సొంత రెక్కలతో పార్టీని ముందుకు నడిపారన్నారు. ఆయన ఎప్పుడు రాజకీయ లబ్ధి కోసం పనిచేయలేదని, మానవత్వం నిజాయితీతో కూడిన ప్రయాణం మాత్రమే చేశారని, ఆయన్ను విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు. అధినేత పవన్ కళ్యాణ్కు ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే జన సైనికులు, వీర మహిళలు ఖండించాలన్నారు. దానికి ప్రజలు ఆమోదించే భాషనే ఉపయోగించాలని సూచించారు. జనసేన పార్టీ అనేది కేవలం రాజకీయ లబ్ధి కోసం స్థాపించిన పార్టీ కాదు. మానవత్వం కోసం, నిజాయితీ కోసం, రాజకీయాల్లో ఒక విలువైన ప్రయాణం చేయాలనే ఆలోచనతో ఆ ప్రయాణంలో భాగంగా యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తు కల్పించాలి. దేశంలో మనందరం కూడా ఒక మార్పు కోరుకుంటున్నాం. ఆ మార్పు అంటే ఈ విధంగా ఉంటుందని ఒక నాయకత్వం సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ కష్టమైన ప్రయాణాన్ని మనందరం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మనం తెలుపుకోవాలి. ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేకంగా ఈ పర్టికులర్ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో మనం నిర్వహించుకోబోయేది అది మనది కాదు. అది కేవలం ఎవరైతే కష్టపడి జెండా మోసి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారో వాళ్ళ గుర్తింపు కోసం ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఒక సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సందర్భం. ఇట్ ఈస్ అబౌట్ రికగ్నైజింగ్ ద హార్డ్ వర్క్ అండ్ సాక్రిఫైసెస్ ఆఫ్ ఆల్ అవర్ జన సైనిక్స్ అండ్ వీర మహిళస్, అండ్ ఇట్ ఈస్ ఎ మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్. ఒక అద్భుతమైన విజయం సాధించాం. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ సాధించని విధంగా ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని, ప్రజా వ్యతిరేకత విధానాలని ప్రశ్నిస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు వచ్చాం. ఇదే కాకినాడలో ఆ రోజు ఎన్నికైన ద్వారాపూడి చంద్రశేఖర్ రెడ్డి అహంకారంతో పదవి మా చేతిలోకి వచ్చింది, మమ్మల్ని ఎవరేం చేయలేరనే భావనతోటి ఇష్టానుసారంగా నడి రోడ్లో ఏ విధంగా మాట్లాడాడో సమాజం అంతా చూసింది. ఆ రోజు ఆ మాటలు వారి అహంకారానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకి విరుద్ధంగా పదవి అనేది శాశ్వతం అనుకుని ఊహించుకుని మాట్లాడిన మాటలు. ఆ మాటల పైన మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు అందరూ కూడా కలిసి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు కానీ నిరసన తెలపడానికి వస్తే పక్కడబందీగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళకి ఆ రోజున్న పలుకుబడిని ఉపయోగించుకుని కావాలని ఆ రోజున ఏ విధంగా దాడి చేశారో మీ అందరూ చూశారు. ఎంతోమంది మన వీర మహిళలకి గాయాలైనాయి. చాలామంది నాయకులు ఆ రోజు అరెస్ట్ అయ్యారు, కేసులు పెట్టించారు. ఈ రోజుకి కూడా కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు మన నాయకులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, క్షేత్రస్థాయిలో తిరిగితేనే ప్రజల బాధలు తెలుస్తాయని వ్యాఖ్య. ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. పసిపిల్లల్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్న ముఠాను అరెస్టు చేసిన బెజవాడ పోలీసులు. 3 చిన్నారులను అక్రమార్కుల చేతుల నుంచి క్షేమంగా కాపాడామన్న సిపి రాజశేఖర్ బాబు.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.